చెట్టు సార్ వెనకసిరి పెట్టినాం అన్నట్టు. అవి పెట్టినప్పుడు చనిపోతే వెనకసిరి పెట్టినాం. అవి వెనకసిరి పెట్టుట్లా చిన్నగా ఇవన్నీ వెనకసిరి పెట్టిన చెట్లు. దున్నాలా, ఖచ్చితంగా దున్నాలా? దుంతాం. ఈ రోజు వాన పడకపోతే రేపు దుంతాం. రాత్రి శనుకులు పడ్డాయి, వాన వచ్చింది కొంచెం. లేకపోతే ఈ టైం వరకు ట్రాక్టర్ ఉంటుండే. తొమ్మిది నెలలు అవుతుందా? 9 నెలలు అయిందట. ఒక అవగాహన వచ్చిందా సార్ కొద్దిగా? ఇక్కడ గంధం ముక్కలు చావలేవు, ముందు పెట్టినవి ఉన్నాయి, మంచిగా ఉన్నాయి సార్. ఇవి గడ్డి తీయట్లేదు. గడ్డి లూజ్ వెయిట్ వేసేస్తారట. రూట్ వెయిట్ వేస్తే అంతా కట్ అయిపోతుంది. ఇస్తే అంతా ఎక్కువ అవుతుంది. ట్రాక్టర్ పెట్టి లూజ్ వెయిట్ వేసేస్తే మొత్తం కట్ చేసేస్తే గడ్డి. నాకు మరి 6 feet అయ్యింది. ఇది నిలబడి, ఇక్కడ నిలబడి. ఆరు ఫీట్లకు పైన ఉంది. 6 feet అనుకోండి, 9 నెలలకు. ఇట్లా ఆడ ఇట్లా బాగుంది. అట్లా మొత్తాన్ని ఈ చెట్టు కూడా మంచి ఇట్లా నిన్న పట్టి చూసారు వాళ్ళు. ఈ చెట్టు కూడా ఇది 6 inches 6 inches వచ్చేసింది. 6 inches పైన ఉన్నది 9 నెలలకు గాను. ఇది పరాన్నపకు జీవ అంటారండి. సపోర్ట్ ప్లాంట్ లేనిది ఈ గంధం మొక్క అనేది బతకదు. ఖచ్చితంగా దీనికి పక్కన గంధం, అదే మలబార్ వేప కానీ, ఉసిరి చెట్టు కానీ, మామిడి చెట్టు కానీ, ఎర్రచందనం చెట్టు కానీ, నిమ్మ చెట్టు కానీ, బత్తాయి చెట్టు కానీ, ఏదో ఒక చెట్టు ఒక 10 feet దూరంలో, 5 నుంచి 10 feet దూరంలో నాటుకుంటేనే ఈ చెట్టు అనేది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. దీని ఆవిరి దాన్ని కొట్టాలి. దీని ప్రోటీన్స్ అవి తీసుకుంటుంది. అదే కంది ప్రోటీన్స్ ఎక్కువ తీసుకుంటే అట్టున్నాయి. కంది గింజ నుంచి కానీ, మలబారు చెట్టు నుంచి కానీ ఆహారం తీసుకొని మాత్రమే ఇది జీవించగలుగుతుంది. అంతేనా? లేకుంటే ఇది బతకలేదు. ఎదుగుదల అనేది తక్కువగా ఉండదు. అయితే 1 కిలో కందు తెచ్చి మళ్ళీ వేస్తాం. మరి చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా. ఒకసారి ఏమేమి చెట్లు వేయాలి చెప్పండి మధ్యలో? సరే, ఇది గంధం చెట్టు మనం 12 నుంచి 15 సంవత్సరాల్లో పెరిగే మొక్క. 6 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు వచ్చే మొక్క కాదు. ఈ మొక్క పెంచుకోవాలంటే ఖచ్చితంగా మనకు 10 feet దూరంలోనే పెంచుకోవాలి. ఒక మొక్కకు మధ్య 10 feet దూరం ఉండాలి. గంధం మొక్క పక్కన 10 feet దూరంలో మలబార్ వేప కానీ, ఎర్రచందనమే కానీ, ఉసిరి చెట్టే కానీ, నిమ్మ చెట్టే కానీ, బత్తాయి చెట్టే కానీ, దానిమ్మ చెట్టే కానీ ఏదో ఒక చెట్టు మనకు సపోర్ట్ ప్లాంట్గా పెట్టుకుంటేనే ఇది బతకగలుగుతుంది. పరాన్నపకు జీవి అంటారు. ఇది మనకు 9 నుంచి 12 సంవత్సరాల వరకు పౌడర్ రూపంలో పనిచేస్తుంది. 12 సంవత్సరాలకు ఆయిల్ తీసుకోవచ్చు. ఆయిల్ రేట్ వచ్చేసి 1 లీటర్కి వచ్చేసి 6 లక్షల పైన ఉన్నది. ఇది గంధము చెట్టు నుంచి వచ్చే గంధంకు కేజీకి 14,500 రూపాయలు మనకు ఈరోజు మార్కెట్ రేట్లో రైతు దగ్గర నుంచి గవర్నమెంట్ కొనడానికి రెడీగా ఉన్నది. ఒక చెట్టుకు మనకు గంధం మనం తీయాలి అంటే 10 సంవత్సరాలకు ఒక చెట్టు నుంచి 30 kgల గంధం మనకు హార్ట్ వుడ్గా వెళ్తుంది. ఆ హార్ట్ వుడ్కు 14,500. సాఫ్ట్ వుడ్ వెళ్తుందండి. మీద పొట్టు కట్ చేస్తే, మీద కట్ చేసిన పొట్టు ఉంటుంది కదా, ఈ కాండం నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్ చేస్తే ఒక లాగ్ వస్తుంది. ఆ లాగును మీది అంతా చెక్కేసిన తర్వాత లోపల సాగ ఉంటుంది.
ఆ సాగను హార్ట్ వుడ్ అంటాము, గట్టి చెక్క అంటాం. గట్టిది చెక్క అంటే దాని సాగ లోపల ఆ సాగను హార్ట్ వుడ్ అని పిలుస్తాం. మీద ఈ చెక్కిన పొట్టు వెళ్తుంది కదా, ఆ పొట్టును సాఫ్ట్ వుడ్ అంటారు. ఇవి సబ్బుల కంపెనీలో కానీ అగరబత్తుల కంపెనీలో కానీ మైసూర్ శాండల్ సోప్ వాళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు, అలాగే మనకు అగరబత్తుల కంపెనీసు, ఫెయిర్ అండ్ లవ్లీ కంపెనీసు, కాస్మెటిక్స్లలో గుండె సంబంధించిన వ్యాధులకు, కంటి సంబంధించిన వ్యాధులకు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు సంబంధించిన మందులలో ఉపయోగించడానికి ఇది వాడుతూ ఉంటారు. అమ్మ మంచి మంచి పనులే చేస్తుంది మరి అది.